ఉన్నాయి. ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీద మనం గతంలో కూడా ఒక 2-3 సార్లు అయితే గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చేద్దాము. మరి ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో కూడా మరి ఇప్పుడు ఇటు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కూడా అభ్యర్థిని అయితే ప్రకటించుకోవడానికైతే చర్చలు జరుగుతున్నాయి. మరి ఇటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా ఎవరు నిలబడబోతున్నారనే దానిపై కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, ఏం పేరే? నా పేరు వెంకటేష్. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎవరున్నారు బరిలో ఎవరున్నారు? ఇటు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. సో ఎవరు రాబోయే అవకాశాలు ఉన్నాయంటారు? నుంచి మరి నవీన్ పేరు కూడా వినబడుతుంది. ఇంకా పార్టీ డిసైడ్ చేయలేదు మేడం, పార్టీ డిసైడ్ చేసిన తర్వాత చెప్తారు. క్యాండిడేట్ ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరి పేరు బాగా వినబడుతుంది కాంగ్రెస్ నుంచి? ఇక్కడ రేస్లో అంటే ఇప్పుడు సిఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఇంకా 2-3 ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు కన్ఫర్మ్ కాలేదు. సిఎన్ రెడ్డి అయితే రేస్లో ఉన్నారు, మళ్ళా నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు అనుకుంటా, మళ్ళీ బాబా ఫసదుద్దీన్ గారు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు వీళ్ళు అందరూ నాకు నచ్చదు. కేసీఆర్ నచ్చుతాడు మాకు, ఆయనే మంచివాడు, బంగారు ఆయన పేరు. ఆయన మంచిగా మంచిగా చేసిండు ఆయన అన్ని. కాంగ్రెస్ మంచి లేదా? కాంగ్రెస్ 5,000 చేస్తాను, ఇంతవరకు ఇస్తూనే లేడు 5,000. పురుగులు పడ్డ బియ్యం ఇస్తుండు, ఏమిస్తుండు, చేయని కొట్టని వచ్చి మాట్లాడుతుంది కూడా, ఏమిస్తుండని ఆయన ఎంత మంచిగా చేసిండు. సన్న బియ్యం ఇప్పటిదాకా కేసీఆర్ కూడా నేను ఇస్తున్నా అని చెప్పేసి అన్నాడు కదా. మోతవారు అవి ఎంత పురుగుల బియ్యం చూడు, అన్ని పురుగులు ఉన్నాయి మా ఇంట్లో, అన్ని పురుగులు ఉన్నాయి చూపు. 4 నెలల బియ్యం ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు తింటలే, మళ్ళీ బిలాగ్ కొనుక్కొని తింటున్నాం. వాసన బియ్యం వండినాక ఇంత పొడుగు పురుగులు కక్కొస్తున్న బియ్యం చూస్తున్నాయి. అన్నం తినేది కూడా బంద్ అయిపోయింది. అయ్యే బియ్యం నేను కూడా తింటున్నాను మాట్లాడినాడు కదా. ఆయన తింటాడు, ఆయన పెద్ద కరోడుపతి కాలాల్లో వస్తే పోయే మనిషి బియ్యం తింటాడు ఆయన. వేస్ట్ మాటలు అన్నీ, రాజకీయం ఉండాలని నాటకాలు ఇవన్నీ. రాజకీయం దిగిపోయి ఇంకేం చేస్తారు, చిప్పలు కట్టుకుంటే తిరగాలి. సరే కరెక్టే, నమస్కారం సార్. కేసీఆర్ కంటే నేనే మంచిగా చేసిన మాట్లాడుతుండగా ఆయన ఏం మంచిగా చేస్తలేడు. 5,000 చేస్తాను, కేసీఆర్ 2,000 వస్తున్నాయి మాకు. ఎందుకు నీకు 5,000 పింఛన్ వస్తలేదు? 5,000 వస్తే పాడొస్తలేదు. గోళీలు పీరి అంటారు, గవర్నమెంట్ దవాఖానలు అంటారు, బంగ్లాదేశ్ దవాఖానలు అంటారు, ఏమేమో అంటారు. ఏం లేవు, ఇట్లా కూర్చుంటాం, ఈగలు కొట్టుకుని కూర్చుంటాం. మరి 5,000 ఇస్తాను, వేయచ్చు కదా, వేస్తానే ఓటు వేసినాం. మేము ఇప్పుడు వేయకపోదు, మేము ఓటు వేయం, మేము ఓటు. కొంతమంది ఇప్పుడు ఆయన అనేది ఎట్లా అంటే, కొంతమంది 5,000 పెన్షన్ వచ్చినా కానీ కావాలనే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రాకుండా చేస్తున్నారు, బద్నాం చేసే లెక్కలు చేస్తున్నారని అంటున్నాడు. కరెక్ట్, అది కూడా ఆయన కోరవగా చేస్తుండ్రు. మరి ఈయన కరెక్ట్ చేయాలి కదా. ఆడవాళ్ళు బస్ మా ఆడవాళ్ళకు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, బస్సులల్లో కింద పడుతురు, మీద పడుతురు, పిల్లలు ఒక దిక్కు ఎత్తుకొని పోతుర్రు. రోజు వస్తారు, హైదరాబాద్ తిరుగుతురు, వెళ్ళిపోతున్నారు. మెదక్కి వెళ్ళి, సంగారెడ్డికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి రావాలి, హైదరాబాద్ తిరగాలి, షోకని తిరగాలి, పోవాలి. ఆడవాళ్ళు బస్సు పిరి ఎందుకు కష్టపడుతున్నాం, బస్సు పైసలు కట్టుకోమా మనము? అది ఎందుకు చేసిన పిరి అవసరమా? పోతే బస్సు వాడుకుంటావు కదా. మరి నేను ఓన్ మా కాళ్ళు పోతా, కాళ్ళు వస్తాను, ఇక్కడ ఆటో కట్టుకుంటే ఆటోలు పోతా. బస్సులు ఎక్కి కాళ్ళు చేతులు కొట్టుకోవాలన్నా? నేను ఎక్కను, నాకు 74 ఏళ్ళు ఉన్నాయి, ఇక కారు ఎక్కన్నా. అది పుణ్యమని 5,000 పింఛన చేస్తే ఇక మందులో మాకులో తిండో తీర్థమో చాయో పానో చేసుకుంటాం. బంగారం పాడుగాను అన్ని మాటలు తులం బంగారం రాలే, తులం బంగారాలే కోటు. ఇంకా కేసీఆర్ అన్న మనిషికి 1,00,000 రూపాయలు చేసాడు ఆడవాళ్ళకు. ఆయన మాకు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు గవర్నమెంట్ పూసోళ్ళకు 1,00,000 రూపాయలు వచ్చినాయి మాకు. ఈడేం చేస్తాడు? 1,00,000 వస్తలేవు, 2 లక్షలు వస్తాయి, మంది వస్తాయి, మసాలా వస్తలేవు. ఏం చేస్తాడు? బంగారం పీరం చేసి పెట్టిండు. నా పోటీ ఎక్కడెక్కడ వేస్తారు మొత్తం ఆలి. ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ట్రాఫిక్ చాలా జామ్ ఉన్నాయి మేడం, ఇక్కడ దిమాగ్ ఖరాబ్ అవుతున్నాం, ఏం లేవు ఇక్కడ. మొత్తం గల్లీల మీద మొత్తం ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ, ఇదే పరేషాన్. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డెవలప్మెంట్ ఉందా ఏమన్నా? ఏం లేవు మేడం, ఇక్కడ ఏం లేవు. ఏం డెవలప్మెంట్ చేస్తారు మేడం? కారోబార్ లేవు, ఏం లేవు, బిజినెస్ లేవు, ఏం లేవు. ఇది మొత్తం బస్ ఫ్రీ చేసిన తర్వాత మొత్తం ఇది ఆటోలకి మొత్తం ఇది పోయినాం, షేరింగ్ అంటే ఏం లేవు ఇక్కడ. మొత్తం బస్సులో పోతున్నాం మంచిలు, ఇదే పరేషాన్ మేడం. చాలా మంచి ఇది దిమాగ్ ఖరాబ్ అవుతాయి. మంచి కూడా ఇది డైలీ తీసుకోపోవాలంటే కారోబార్ అయితే లేవు, ఇదే పరేషాన్ ఉన్నాయి ఇక్కడ. బై ఎలక్షన్స్ ఆయా था ना? बाई इलेक्शन आया था ना इधर? नया मैडम, कुछ भी बैलेंस नहीं है इधर, बैलेंस तो कुछ भी नहीं है इधर, पर परेशान है बहुत लोग यहाँ पर. ఆటో డ్రైవర్ తో बहुत परेशान है यहाँ पर. ఎట్లా ఉంది మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ పరిస్థితి? బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు కదా. దానికి ఏది డిక్లేర్ ఇవ్వాలి అని పేరు డిక్లేర్ కాలే కదా. డిక్లేర్ అయితే ఇవ్వాలని చెప్పొచ్చు, కానీ డిక్లేర్ చేయండి, ఏం చెప్తాం? డిక్లేర్ అయితే పలానా మనిషి పలానా మంచోడు ఇవ్వాలని తెలుసుకుంటాం. ఎవరి పేరు డిక్లేర్ కానీ ఏం చెప్తాం చెప్పు? కొన్ని పేర్లు అయితే వస్తున్నాయి కదా బయట, అందులో ఎవరు డిక్లేర్ కాలే కదా. అందులో ఎవరైనా డిక్లేర్ అయితే మనం చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కువ ఎవరి పేరు ఏం పడుతుంది తెలియదా మరి? ఇక్కడ ఎవరున్నా అన్న నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఎవరి పేరు ఎవరు మంచి వాళ్ళని చెప్పుకుని డిక్లేర్ చేస్తారు, అంతేగా మొదలైతే ఆశావాదిని ఎవరి పేరు డిక్లేర్ చేయలేము.
అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు, ఆయన మొన్న చనిపోయారు. సో ఆయన ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏమైనా ఉందా ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడు అప్పుడు ఆ మూమెంట్లో చేసిందమ్మా, ఇప్పుడైతే ఏం చేసింది లేదు. కరోనా టైంలో చేసిన మూమెంటే కానీ ఇప్పుడు ఇక్కడైతే ఏం చేసింది లేదు. 2 సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ లేదు. ఏం చేసిన అప్పుడు చేసిన బాబు డెవలప్మెంటే. అప్పుడు ఆయన బాబా ప్రసిద్ధి ఆయన కలిపి ఇద్దరు కలిసి చేసిందే కానీ ఇప్పుడైతే ఏం చేసింది లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్, ఎట్లా ఉంది, ఏం చెప్తావు కాంగ్రెస్లో ఉందని? కాంగ్రెస్ ఉంటే ఏం చేసలేదు. మాకు ఐరన్ ఉచితం అన్నారు, ఇంతవరకు 0 బిల్లు పెట్టలేదు. అది వస్తూనే బిల్లు వస్తూనే ఉంది. ఇప్పుడు ఇంతవరకు కూడా వీళ్ళు వచ్చిన కానీ ₹1 కూడా కట్టలే. మా రాజాకులకు కానీ నాయన బ్రాహ్మణులకు కానీ ఇంతవరకు ఫ్రీ మీటర్ అన్నాక దాని బిల్లు కడతలేరు. మాకు మేము కూడా కట్టట్లేదు, వాళ్ళు అడిగినా కూడా మేము కట్టట్లేదు. 0 బిల్లు అయితే కొడతలేరు మాకు. అదే వాళ్ళు వస్తే మేము ఒకసారి మాట్లాడిచ్చినాం, అందరూ ఊరంతా తెలంగాణ అంతా కట్ అయితే మీ కట్ అయితే అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మేము కట్టట్లేదు. ఒక్కొక్కరి మీద 20-25 వేలు లేకుండా బిల్లు, ఒక్కొక్క కరెంట్ బిల్లు. ఇంతవరకు అయితే వాళ్ళు నాయన బ్రాహ్మణులకు కానీ రజకులకు కానీ ఎలాంటి అది చేస్తలేరు, కట్టేది చేయలేదు. ఇట్లా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమైనా వచ్చినాయా, నీకు ఏమైనా వస్తున్నాయా? నాకు ఇప్పటికే ఒక 0 బిల్ కరెంట్ బిల్ అయితే వచ్చిందమ్మా. గ్యాస్ రాలేదు, ఏది లేదు. మాకు 1 మీటర్ అయితే వచ్చింది. అది వచ్చిన దానికి అబద్ధం అంటే కరెక్ట్ కాదు. ఒక 0 బిల్ అయితే కరెంట్ బిల్ వచ్చింది. ఇది రజకది అయితే మాకు ఐరన్ షాప్ అయితే ఇంకా కాలేదు. అయితే వాళ్ళు ఏం డబ్బులు అయితే వసూలు చేస్తలేరు కానీ బిల్ అయితే కంటిన్యూ కొట్టిపోతున్నారు. ఒకసారి డిమాండ్ చేస్తారు, ఒకసారి కరెంట్ బిల్లు కట్టాము, తర్వాత ఉండి అందరు ఉండి కట్టొద్దంటే మేము ఆఫ్ చేసినాం. జూబ్లీస్ ఎన్నిక పరిస్థితి అయితే ఇంకేం డిక్లైన్ చెప్పలేము. అది ఎవరైనా పేరు చెప్తే చెప్పొచ్చు డైరెక్ట్గా, ఎవరైనా చేసేది ఏమి ఉండదు. కానీ మనకు పేరు పలానా అని పేరు వస్తే మనం చెప్పొచ్చు. నువ్వు ఎటువైపు ఉంటావు మరి? నేను ఎట్టున్నా చెప్పలేము, డైరెక్ట్ చెప్పలేం కదా. ఇవ్వాలంటే ఇది చెల్లో బలదోలినంటే ఇప్పుడు ఇది డిక్లైర్ చెప్పలేము. కరెక్ట్ అయితే చెప్పొచ్చు, పలానా మనిషి మేము అన్నది చెప్పొచ్చు. అంతేగాని ఇప్పుడు మా ఫస్ట్కో నీ ముందు నా ముందు మాట్లాడాడు కాదు, వేస్తాను డైరెక్ట్ చెప్పి మాట్లాడాలి. ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్లో మన మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏ పార్టీ ఎక్కువ బరిలో ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడు క్యాండిడేట్ను డిక్లేర్ ఎవరు చేయలేరు. కాంగ్రెస్ చేయలేరు, నా టీఆర్ఎస్ చేయలేదు, ఎంఐఎం చేయలేదు, ఎవరు చేయలేరు. దాన్ని బట్టి ఆలోచించాలి ఇట్లా వ్యక్తిగతంగా ఎట్లున్నారని. మాగంటి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగిందా మీకు ఇక్కడ? డెవలప్మెంట్ జరిగింది, మంచిగా జరిగిందమ్మా. మాగంటి ఉన్నప్పుడు కానీ, బాబా ఫసియుద్దీన్ ఉన్నప్పుడు కానీ, రోడ్లు కానీ, డెన్నిస్ వర్కులు కానీ అన్నీ బాగా జరిగినాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇస్తానన్న హామీల విషయంలో కావచ్చు, మీకు ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఎట్లా ఉంది? ఇంతకుముందు కాంగ్రెస్ కంచుకోటమ్మ పీజీఆర్ ఉన్న పర్సన్ది. తర్వాత టీడీపీ నుంచి ఒకసారి మాగంటి వచ్చాడు, మళ్ళీ తర్వాత వీళ్ళకు టీఆర్ఎస్లోకి వచ్చిండు. ఆయన కంటిన్యూగా 3 సార్లు విన్ అయ్యిండు. ఆయనకు అనారోగ్యంతో ఆయన చనిపోయిండు. ఇక మళ్ళీ గవర్నమెంట్ ఇక ఏం తీసుకుంటారు కేసీఆర్, అది తర్వాత విషయం. మరి ఇప్పుడు ఇక్కడ పార్టీని కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఇంకా అది ప్రజలు నిర్ణయిస్తారమ్మా, నేను ఒక్కరిని చెప్తే అయ్యేది కాదు కదా. నీ ఒపీనియన్ చెప్పరా? అదే నా ఒపీనియన్ అంటే నేను ఒక్కరిని చెప్తే మొత్తం రాదు కదమ్మా. మా ఓటు అయితే టీఆర్ఎస్. ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, బై ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? బై ఎలక్షన్స్ అంటే ఇంకా మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి వస్తాడు, తన మిస్సెస్కి ఇస్తారంట టికెట్. మా ఇన్ఫర్మేషన్ ప్రకారం తనే కొడుతుంది సానుభూతి నుంచి, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాము. ఇప్పుడు సానుభూతి ఓట్ల కంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ మైనస్ ఉంది కదా. ఎక్కడ చూసినా కూడా వర్క్స్ ఏం కావట్లేదు. పబ్లిక్ పొలిటీషియన్స్ అంతా తిరుగుతురు కానీ ఎక్కువ పని కాలేదు. 200 యూనిట్స్ అంటారు, అందరికి ఇవ్వలేదు. 500 గ్యాస్ అందరికీ రాలేదు. ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి చేశారు కదా ప్రీ బస్ ఒకటి, అది వేస్ట్. అసలు ప్రీ బస్ దేని గురించి పెట్టారు అసలు అర్థం కాలేదు నాకు. వేస్ట్ అది. ప్రీ బస్ పెట్టే బదులు ఒక 30 రూపీస్ టికెట్ ఉన్నదానికి 15 రూపీస్ చేసి సర్వీస్ ఇవ్వాలి కానీ ప్రీ బస్ దేనికి ఉపయోగపడుతుంది? వేస్ట్ అది. అధికారంలో ఉంది కానీ తను ఏం కరెక్ట్ లేదు అధికారం ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ. మైనసే అది. సానుభూతి ఓట్ల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారా మరి? 100% బీఆర్ఎస్ రావాలి. సిటీలో టోటల్ ఒక్కటి సీట్ గిట్ట కాంగ్రెస్కి రాలేదు. ఎందుకు రాలేదు? డెవలప్మెంట్ అలా ఉంది కాబట్టి అందరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి సిటీ మొత్తం గెలిపించారు. ఇప్పుడు గిట్ట 100% బీఆర్ఎస్కే గెలుస్తుంది సిటీలో అయితే. అంతే. సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మన మాగంటి గోపీనాథ్ గారి వైఫ్కి ఇవ్వాలని చెప్పేసి వినిపిస్తుంది ప్రచారం. వినిపిస్తుంది, మాగంటి గోపీనాథ్ వారు వైపు ఇస్తారని వినిపిస్తుంది. కాబోయినా ఎవరికి ఇచ్చినా గిట్ట 100% అయితే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నా గిట్ట మైనస్లో ఉంది అది. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకంటారు?
బీఆర్ఎస్ ఇప్పుడు సిటీలో ఒక సీట్ లేదు కాబట్టి 100% మళ్ళీ బీఆర్ఎస్ఏ ట్రై చేస్తుంది, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఓకే. కాంగ్రెస్ నుంచి వెళ్ళి కూడా నవీన్ యాదవ్ అనే పేరు బాగా వినబడుతుంది కదా. ఓకే, నవీన్ యాదవ్ అనే వ్యక్తి అయితే వ్యక్తిగతంగా అయితే మంచోడు. నవీన్ యాదవ్ పర్లేదు, తనకి ఇచ్చినట్టు గెలిచే ఛాన్సెస్ ఉంది. చూడవచ్చు ఇక పబ్లిక్ ఎలా ప్రొజైడ్ అవుతారో. తన పొలిటికల్ పరంగా అయితే దాన్ని సోషల్ వర్కర్లా పొలిటికల్లో అయితే తను బాగానే హెల్ప్ చేస్తాడు, అందరితో ఉంటాడు బాగానే. నవీన్ యాదవ్ తనకి ఇచ్చినా పర్లేదు, గెలవచ్చు. ఇద్దరు నవీన్ యాదవ్కి ఇస్తే టఫ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? రమేష్. ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో ఏ పార్టీ ఉందనుకుంటున్నారు? ఏది మంచిగా వస్తే అదొక వేయాలి ఓటు. ఏది అంటే కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా? ఏది మంచి పని చేస్తే వాళ్ళకి వేయాలి. అంతేనా? ఇప్పటివరకు మరి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, డెవలప్మెంట్ జరిగిందా? మంచిగా చేసినాడు, బాగా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఎట్లా ఉంది మరి డెవలప్మెంట్? కాంగ్రెస్ ఏమంత డెవలప్ లేదు. ఏమైనా వస్తున్నాయా సంక్షేమ పథకాలు? ఏమొచ్చదు, ఒక నెలలో 2 నెలలో గ్యాస్ డబ్బులు వచ్చినాయి, దాని తర్వాత కట్ అయిపోయినాయి. అడిగారు ఎందుకనేది? ఎవరికి అడగాలి? ఇక్కడ ఎవరికి అడగడానికి మీ కాంగ్రెస్ తరఫు నుంచి ఇక్కడ ఎవరు లేరా? ఉంటే కూడా మేమంతా పట్టించుకున్న వాళ్ళు వెనక తిరిగేది, మన బిజినెస్ మనకి అంతే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అనే పేరు బాగా వినబడుతుంది, ఎట్లా ఉంది? ఇప్పుడు టికెట్ ఎవరికి ఇస్తారో ఏమో అది ఇంకా డిసైడ్ కాలేదు కదా. టికెట్ ఎప్పుడు డిసైడ్ అయితే అప్పుడే. అంతే అంతే. మీరు ఎటువైపు ఉన్నారు మరి, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? నేను ఎవరికి మంచిగా నచ్చితే వాళ్ళకి అంతే. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే ఉన్నాయి, ఇక్కడ బీజేపీ లేదా? బీజేపీ అంటే రెండు బాగా వినబడే పేరు, క్వశ్చన్ రెండే అడుగుతున్నారు కదా, బాగా వినిపించే పేర్లు. ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకే ఇస్తాం. సరే, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనుకుందాం. నీ పోటీగా ఉన్న వాళ్ళే అడుగుతారు, వాళ్ళు కూడా పేరు చెప్పాలి కదా. ఎవరున్నారు మరి? బీజేపీ కూడా చెప్పాలి. అయితే మీరు బీజేపీ? నేను బీజేపీ. ఇట్లా ఉంది ఇక్కడ మన మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, రూలింగ్లో కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, ఏది? ప్రస్తుతానికైతే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్లో ఉండే, కంపల్సరీ వాళ్ళ మిస్సెస్కి ఇస్తా అని చెప్తున్నారు. మరి వాళ్ళ మిస్సెస్కి ఇస్తారా? ఇంకా చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళకి ఊరికి ఇస్తారో తెలియదు మాకు కూడా. హైకమాండ్ డిక్లేర్ చేస్తే దానికి మనం కట్టుబడిగా పనిచేస్తాము. వాళ్ళు బీఆర్ఎస్ ఇస్తే బీఆర్ఎస్ చేస్తాం, బీజేపీ ఇస్తే బీజేపీ ఇస్తాం. బీజేపీ పార్టీ నుంచి అయితే యాక్చువల్ అయితే ప్రాసెస్ ఎక్కువ ఉంది, బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే అప్పటిలాగా లేదు, ఇప్పుడు అంతా ఐకమత్యంగా అయ్యి బీజేపీని గెలిపిద్దామని నరేంద్ర మోడీ ఆయన చేసిన పనులకు కంపల్సరీ బీజేపీ గెలిపిద్దామని చెప్పేసి యూత్ అంతా చూస్తున్నారు. అది బీజేపీ నుంచి మరి టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ నుంచి వెళ్ళి టికెట్ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళ బరిలో ఎవరున్నారు? ఇచ్చిన పని చేస్తాం, వర్క్ చేస్తాం దానికి. బీజేపీ పార్టీకి ఎవరికి ఇచ్చినా ఇస్తాం. రామ్మోహన్ శెట్టి బీజేపీ పార్టీలో ఎవరికి ఇచ్చినా వర్క్ చేయడానికే యూత్ అంతా రెడీ ఉంది. ఈ తెలంగాణ యూత్ కానీ ఇంకా బయట యూత్ కానీ మన బస్సు మొత్తం కంపల్సరీ రెడీ ఉంది బీజేపీ పార్టీకి చేయాలని చెప్పేసి. కానీ ఎక్కువ అంటే ఇప్పుడు రూలింగ్లో ఎవరైతే ఉన్నారో వాదే వచ్చే అవకాశం ఉంటుంది కదా. రూలింగ్లో ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ. రూలింగ్లో ఉంది, ఏం చేస్తున్నారు? కరెంటు బిల్లులో 0 అని చెప్పారు, అది రాలేదు. 2500 రూపాయలు ఉమెన్స్ కేసు, లేడీస్ కేసు అని చెప్పారు, అది రాలేదు. ఏదైనా పథకం వచ్చింది మీరు చెప్పండి, దాన్ని నేను అంగీకరిస్తాను. ఏమి రాలేదు. బస్సులు ఫ్రీ పెట్టారు, ఆడవాళ్ళు కొట్టుకొస్తున్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు బస్సులో. బస్సు ఒకటే పెట్టారు అంతే. అది ఎందుకు, దేనికి పనికిరాదు అది. దేనికి ఉపయోగపడేది అవకాశం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మనకు రేషన్ బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు. అందరూ అనుకుంటున్నారు తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందిరా బాబు అనుకుంటున్నారు. అది తప్పది. మనకు వచ్చే సెంటర్ నుంచి వస్తుంది కాబట్టి ఆయనకి వేయాలి ఓటు. ఆయన కంపల్సరీ ప్రతి ఒక్క రేషన్ దుకాణంలో ఆయన ఫోటో ఉండాలి. ఎవరిది? నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటే వాళ్ళ ఇక్కడ ముస్లిమ్స్ కూడా అర్థమవుతుంది ఇక్కడ బీజేపీ గవర్నమెంటే మనకు సన్న బియ్యం ఇస్తుందని చెప్పేసి. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటున్నారు, కానీ అది కాదు కదా. మన సెంటర్ నుంచి వెళ్ళి అమలు సెంటర్ నుంచి వస్తుంది కాబట్టి సెంటర్ నుంచి వెళ్ళి ఆయన ఫోటో ఉంటే అందరూ గుర్తుపడతారా నరేంద్ర మోడీ ఇస్తున్నారని చెప్పేసి. అలా మేము అనుకుంటాం.